మీకు గూండాగిరి తెలుసు, దాదాగిరి తెలుసు, చెంచాగిరి కూడా తెలుసు. అలాగే పాజిటివ్ గా గాంధీగిరి కూడా ఈ మధ్య అందరూ వాడేస్తున్నారు. కానీ మీడియాగిరి తెలుసా? అదేంటి అంటారా? మీడియాగిరి అంటూ కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. మీడియా అంటే సినిమా మొదలు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ సైట్స్ వరకు అన్ని వస్తాయి. అయితే వాటన్నింటిలో న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ తీరే వేరు. అవి అదో టైపు. వీటిని ఇంగ్లీష్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటుంటారు. సాధారణంగా మీడియా అనగానే అందరూ గుర్తు చేసుకునేది కూడా పేపర్లు, ఛానల్స్ నే. కాకపోతే ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకునే ఈ వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఫోర్స్డ్ బిజినెస్ గా మారిపోయింది. మీడియా కాస్త మాఫియాలా మారిపోయి మీడియాగిరి చేస్తూ సమాజంలోని అన్ని వర్గాల్ని బెంబేలెత్తించే విలన్ లా తయారైంది. ఈ స్టేట్మెంట్ కాస్త తప్పుగా అనిపించినా చాలా వరకు కరెక్టే. ఇప్పటికీ జర్నలిజం విలువలకి కట్టుబడి అన్యాయాన్ని ఎదురుస్తున్న మీడియా ఖచ్చితంగా ఉంది. అలాగే మన దేశంలో రొటీన్ గా పుట్టే వేల కోట్ల విలువైన స్కామ్లు దానివల్లే వెలుగు చూస్తున్నాయి. లక్షలు కోట్లు దోచుకునే నేతలు మీడియా వల్లే జనం ముందు దోషులుగా నిలబడుతున్నారు. అయినా కూడా మీడియాకి మరో కోణం ఉంది. అదే మీడియాగిరి. మీ పుట్టినరోజుకి ఎవరైనా మీకు శుభాకాంక్షలు చెప్తే మీరు డబ్బులు అడుగుతారా? అడగరు కదా. మన మీడియా అడుగుతుంది. ఈ మధ్య కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ తమ వార్షికోత్సవాలకు యాడ్స్ దండుకుంటున్నాయి. ఓ సంవత్సరం గడిచి కొత్త సంవత్సరంలోకి కాలు పడుతోంది. సదరు పత్రికో, ఛానలో అయితే ఎక్కడెక్కడో ఉన్న కంపెనీలు, షోరూంలు, వ్యాపార సంస్థలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాయి. ప్రైవేట్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు అయితే పర్వాలేదు. మరీ దారుణంగా ప్రజల సొమ్ముతో యాడ్స్ ఇచ్చే గ్రామ పంచాయతీలు కూడా మీకు కనిపిస్తుంటాయి. సర్పంచ్లు పనిగట్టుకుని ఈ పేపర్లకి, ఛానల్స్ కి యాడ్స్ ఇచ్చేస్తుంటారు. అసలు ప్రజల సొమ్ము యాడ్స్ రూపంలో మీడియా పాలు చేయడం ఏంటి? పత్రికలకు, ఛానల్స్ కు బర్త్డే విషెస్ చెప్పే యాడ్స్ ఎలాంటివంటే, కొందరు కమర్షియల్ స్వామీజీలు, బాబాల వద్దకి వెళితే భక్తులు వాళ్ల కాళ్లపై పడి వారికే దక్షిణ సమర్పించుకోవాలి. ఇది అలాంటిదే. కాకపోతే స్వామీజీలకు దక్షిణిస్తే చేతిలో బూడిద ప్రసాదంగా పోస్తారు. ఇక్కడ మన మీడియాలోని కొన్ని సంస్థలు తమకు యాడ్స్ ఇవ్వకపోతే బూడిద చేసి పారేస్తాయి. అవును, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాలకు, టార్గెట్లకు అనుగుణంగా జిల్లాలోని రిపోర్టర్లు, స్ట్రింగర్లు గన్నుల్లాంటి తమ గన్ మైక్లు పట్టుకుని పిట్టల దొరలా బయలుదేరిపోతారు. బతిమాలు, బెదిరించో, బెంబేలెత్తించో యాడ్స్ పడుతుంటారు. అది పత్రిక, ఛానల్ తాలూకు వార్షికోత్సవం కానివ్వండి, దసరా, దీపావళి, ఎన్నికల ప్రకటనలు కానివ్వండి. ప్రతి సందర్భంలో మీడియా ఎంటర్ అయి మీడియాగిరి మొదలు పెడుతుంది. పనిలో పనిగా సంస్థ తరపున గొట్టం పట్టుకుని వచ్చిన రిపోర్టరో, స్ట్రింగరో కూడా 4 కాసులు జేబులో వేసుకుంటాడు. తిల పాపహరం తల పిడికడు అన్నట్టుంటుంది వ్యవహారం. మీడియా మొత్తం మీడియాగిరి చేస్తూ బిజినెస్ మ్యాన్ ని, పొలిటీషియన్స్ ని, ఆఖరికి స్వామీజీల్ని, బాబాల్ని, కమర్షియల్ జ్యోతిష్యుల్ని ఇలా అందరినీ అల్లాడిస్తోందని చెప్పలేం. ఉదాహరణకి ఈనాడు గ్రూప్ నే తీసుకోండి. వారి పేపర్, ఛానల్స్ లో ఎక్కడా వార్షికోత్సవ శుభాకాంక్షలు కనబడవు. అంటే ఈనాడు, ఈటీవీ అంటే ఎవ్వరికీ అభిమానం లేదనా? ఉంది. కానీ ఈనాడు వాళ్ళు వెళ్లి బెదిరించి ఆ అభిమానాన్ని యాడ్స్ గా మార్చుకోవడం లేదు. కానీ మిగతా కొన్ని పత్రికలు, ఛానల్స్ ఈ పని విచ్చలవిడిగా చేసేస్తున్నాయి. దీన్నే చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి అంటారేమో. మీడియాగిరిలోని ఇంకో కోణం కూడా ఉంది. అది సినిమా ఇండస్ట్రీ కోణం. సినిమా వాళ్ళు తమకు చేతనైనంత అందంగా మొత్తం ప్రపంచాన్ని మాయ చేస్తే వాళ్ళని చావగొట్టి చెవులు మూసేది మీడియా. మళ్ళీ ఇక్కడ అంతే. మొత్తం మీడియా సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లేదు. కానీ కొన్ని పత్రికలు, ఛానల్స్ యాడ్స్ ఇస్తేనే సినిమా గురించి మంచిగా రాస్తాయి. లేదంటే ఎంత మంచి సినిమా తీసినా తమ రివ్యూలతో రక్తం కక్కిస్తాయి. సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే విషయంలో కొన్ని పేపర్లు, ఛానల్స్ మాత్రమే కాదు, కొన్ని గ్రేట్ వెబ్సైట్ల సంగతి కూడా చర్చించాలి. వెబ్సైట్లు పెట్టడం పేపర్, ఛానల్ కన్నా చీప్ కాబట్టి బోలెడు పోర్టల్స్ తయారయ్యాయి. అన్నిటికీ అల్లాడించే సీన్ ఉండకపోయినా కొన్ని మాత్రం బాగానే పాపులర్ అయ్యాయి. ఆ పాపులారిటీ అడ్డం పెట్టుకుని నిన్న మొన్నటి వరకు బూతు వార్తలు రాసుకుంటూ వచ్చేవి. ఏ హీరోయిన్ కి ఎవరితో లింక్ ఉంది, ఎవరితో కాంప్రమైజ్ అయిపోయి తిరిగేస్తున్నారు అంటూ పర్వెట్టెడ్ వార్తలు రాసేవి. కానీ ఇండస్ట్రీలో కొంత పేరొచ్చాక రివ్యూల బాంబులు బయటికి తీస్తుంటాయి ఈ వెబ్సైట్లు. పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు వేస్తామని బెదిరించినట్టు ఈ వెబ్సైట్లు రివ్యూలు రాస్తామని భయపెడతాయి. డబ్బులిస్తే సినిమా సూపర్ అని, ఇవ్వకపోతే సినిమా చూడడం కంటే సూసైడ్ చేసుకోవడం మేలని చెప్తాయి. తమ ఇష్టానుసారం పాయింట్ పై, ప్రో పాయింట్ పై అంటూ రేటింగ్లు కూడా ఇస్తుంటాయి ఈ పాయింట్ పై వెబ్సైట్లు. దీన్ని మనం ఇంటర్నెట్ మీడియాగిరి అనొచ్చు. ఒకప్పటి దూరదర్శన్ కాలం కాదిప్పుడు. ఎవరికి డబ్బుంటే వారు పేపరో, ఛానలో, వెబ్సైటో పెట్టేసుకునే మీడియాగిరి టైమ్స్. అందుకే సమాజాన్ని బాగు చేస్తాం అంటూ ఇబ్బడి ముబ్బడిగా మీడియా పుట్టుకొస్తోంది. చివరకు సమాజాన్ని బాగు చేయడం అటుంచి తాను మాత్రం చక్కగా బాగుపడుతోంది.